అక్కడ రైతుల నుంచి అనేక అనుభవాలు తెలుసుకుంటూ అది కొత్తగా కూడా వస్తున్నటువంటి అనేక పంటల్ని ఇతర రైతులు కూడా పండించాలని ప్రోత్సహించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది సార్. అలాగే నకిలీని అరికట్టడంతో పాటు మనం తయారు చేసుకున్నటువంటి విత్తనాలనే మనం నాటుకుంటే ఈ నకిలీని కూడా చాలా వరకు అరికట్టవచ్చని మన పాత పద్ధతుల్ని కూడా తీసుకుని రావడానికి కూడా చాలా మంది సలహాలు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వానికి కూడా. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు మీరు వాట్సాప్ నెంబర్ కి పెట్టారు, పెట్టిన వాళ్ళగా ఎన్ని బస్తాలు అమ్ముతారు, అక్కడ ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీరు ఎన్ని బస్తాలు అమ్ముతారు, ఏ టైంకి అమ్ముతారు ఏంటి అన్నది కూడా క్లియర్ గా అక్కడ వచ్చేస్తూ ఉంది. అంటే కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తూ ఉంది. ఇందులో జరుగుతున్నటువంటి అవకతవకలను కూడా అరికట్టడానికి ఎక్కడికక్కడ సమీక్షిస్తూ, అంటే ఒక్క రోజులో అయిపోయేది అంటే ఒక నిర్వీర్యం అయిపోయినటువంటి ఒక వ్యవస్థని 5 ఏళ్లు గాలి కొదిలేసినటువంటి ఒక వ్యవస్థని మళ్ళీ దాన్ని పునర్నిర్మించి వీళ్ళు అనేక పథకాలు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఎత్తేసారు సార్. కొన్ని అయితే తీసేశారు, ప్రోత్సాహకాలు ఇచ్చే కానీ అలాగే భూసారాన్ని అంచనా వేసే కానీ ఇవన్నీ కొన్ని చాలా ఎత్తేసారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అంతే ఎందుకు సార్, కాలవల్లో 5 సంవత్సరాల్లో పూడికలు తీయించలేదు. అంటే అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు ఇది హఠాత్ పరిణామం, అనుకోకుండా వచ్చినటువంటి వరదలు, అనుకోకుండా వచ్చినటువంటి వానలు అని చెప్పేవాడు సార్. వర్షాకాలంలో వానలు కాకపోతే పైనుంచి ఏమైనా ఐశ్వర్యరాయిని దిగొస్తుందా సార్? కాకపోతే రంభా ఊర్వశిని ఏమైనా దిగొస్తారా పైనుంచి? కనీసం పూడికలు తీయించాలి అన్నటువంటి ఇంగీత జ్ఞానం కూడా లేకుండా పనిచేసినటువంటి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గారు హఠాత్ పరిణామం అని కూడా ఆయన మాట్లాడితే, అంటే ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే సార్, ఈ రోజు పారదర్శకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కాలువల్లో పూడికలు తీయించక ఆ రోజు వేల ఎకరాలు, లక్షల్లో ఎకరాలు మునిగిపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. ఆ ఫీల్డ్ విజిట్ కి వెళ్తే చెరువులా లేకపోతే ఇక్కడ వ్యవసాయ భూమా పంట పొట్ట మీద ఉండేది సార్. అంటే ఒక నెల రోజుల్లో మళ్ళీ పంట చేతికి వచ్చేస్తే ఆ టైంలో ఒక చాపలాగా ఒక చెరువులాగా అయిపోయినటువంటి పరిస్థితి. పూడికలు కూడా తీయించలేదు గత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం కూడా. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వర్షం వస్తుంది అంటే ఇప్పుడు సిటీలో దగ్గర నుంచి మీరు కాలువలు కూడా చూడొచ్చు సార్. అక్కడికి వెళ్ళి స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి పూడికలు తీస్తున్నటువంటి పరిస్థితి. అవగాహనతో రైతులు ఇంకా ముందుకు వచ్చి రైతులు కూడా చెయ్యేసి అందులో ఆ పూడికలు తీస్తున్నారు ఆ కాలువలో. ఆ నీరు క్లియర్ గా వెళ్ళిపోతే వ్యవసాయ పంట భూమి అనేది కూడా చాలా వరకు మునిగిపోదు. పల్లాలు ఉన్నాయనుకోండి, మునిగిపోయే ప్రాంతాలు ఉంటాయి. వాటిని ఎలాగా మనం కాపాడుకోగలం, చాలా ఎంత ప్రయత్నం చేసినా కాపాడుకునే పరిస్థితి ఉండదు. కానీ మెరక పొలాలు కూడా ఈ నీటితో మునిగిపోకుండా, పంటలు మునిగిపోకుండా కాపాడుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కటిగా చేసుకుని వస్తుంది. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిన మాట నిజమే సార్. ఎందుకంటే రైతుల పిల్లలు ఇవాళకి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే ఆ వ్యవసాయంలోనే పొలం పనుల్లోనే 10th క్లాస్ కూడా పూర్తి చేయకుండా వ్యవసాయంలోనే మగ్గిపోతున్నటువంటి పరిస్థితి. నిజంగా వాళ్ళు కూడా మానేస్తారు, పొద్దున మనకి అన్నం కూడా ఉండదు. అది క్లియర్ గా చెప్పగలం. ఎంత కార్పొరేట్ స్థాయిలో టెక్నాలజీని తినలేము, పంటను మాత్రమే తినగలం కాబట్టి, అన్నం మాత్రమే తినగలం కాబట్టి వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వాలు పనిచేయాలని ఆ విషయం నేను చెప్తాను సార్. ఎందుకంటే కార్యకర్తలు కూడా రప్పరప్ప బోర్డులు పట్టుకుని మిగిలిపోతున్నాడు. అదే గెలిచినటువంటి వ్యక్తి హెలికాప్టర్ లో తిరుగుతూ ఎన్నెన్నో అందరి ఊహాలోకంలో జనాన్ని ముంచేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు సార్. అంటే రెండూ మారాలి, ఇక్కడ రైతుల విషయంలోని మారాలి, రాజకీయ వ్యవస్థలో రెండిట్లోని మారాలి సార్. ఓకే మేడం, ఎస్ ఓకే. యా హర్షవర్ధన్ గారు రియాక్ట్ అవ్వండి సార్. మళ్ళీ వస్తాము. ఒకటే సార్, మళ్ళీ వచ్చేసరికి నేను మళ్ళీ చెప్పేది, రైతు ఎప్పటికీ రాజు కాకూడదు. దయచేసి రైతును రాజుని చేయొద్దు, రాజుని చేసి అందరిని ఎత్తిన కూర్చోబెట్టద్దు. రైతు ఎప్పుడు అన్నదాత లాంటి వాడు. ఖచ్చితంగా రైతులాగానే ఉండనివ్వండి. రైతుకు కావాల్సినవి మనం అందచేయాలి. ఇందాక ఏదైతే చెప్పారో 7 లక్షల మందికి అందలేదు అని, పూర్వకాలంలో లాగా చేతికి ఇచ్చే డబ్బులు కాదు. ఇప్పుడు ప్రతిదీ టెక్నాలజీ పెరిగింది. డీబీటీ అని చెప్పి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్లలోకి పడుతున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్ గా పడలేదా, లేదంటే వేరు కారణాలతో పడలేదా, ఎందుకు పడలేదో ఆ 7 లక్షల మందికి త్వరగా పడేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఒకవేళ పడకపోతే ఎందుకు పడలేదు వాళ్ళకి పడేలాగా చూసేలాగా ప్రతిపక్షాలు చర్యలు తీసుకోవాలి. వాటికి సంబంధించి వాళ్ళ గళాలని ఖచ్చితంగా పైకి తీసుకురావాలి. ఇందాక ఏదైతే చెప్పారో ఒక మాట చెప్తూ సోదరి విదేశాలకు కూడా మన పంటల్ని పంపించేటట్టు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు. మీకు బాగా గుర్తు, కరోనా పీరియడ్ లో మన రాష్ట్రంలో నూజివీడు దగ్గర నుంచి కానీ బంగినపల్లి కానీ ఉలవపాడు కానీ ఇటువంటి ఏరియాల నుంచి మామిడి పళ్ళను సేకరించి నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ కానీ అరబిక్ కంట్రీస్ కానీ ఇక్కడ నుంచి కార్గో ఫ్లైట్స్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంపించి ఇది చేశారు. ఇంత బాగా కరోనా పీరియడ్ లో చేసిన వాళ్ళు ఆ తర్వాత మోరింగా లాంటి వాటిని వేయండి, విదేశాల్లో వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంది అని చెప్పి రైతుల చేత వేయించి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వకుండా వదిలేసిన ఇవి కూడా ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాల యొక్క మాటలు విని వీటికి ఫలానా చోట ఎక్కువగా ఉపయోగం ఉంది అని చెప్పి రైతులు ఆయా పంటలు వేసి ఆ తర్వాత వాటిని ఏం చేయాలి దిక్కుతోచక వాళ్ళని నడి సముద్రంలో వదిలేసి వెళ్లిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు గమనిస్తూ ఉంటే రైతు పండించే చోట రూపాయి టమాటా ఉంటుంది, ఎండ్ యూజర్ దగ్గరకు వచ్చేసరికి 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. ఇందాక పెద్దలు రైతు రెడ్డి గారు పేరు గుర్తుకు రావట్లేదు, వారు చెప్పినట్టు దళారులు బాగుపడుతున్నారు, రైతు బాగుపడట్లేదు, తినే వినియోగదారుడు బాగుపడట్లేదు, మధ్యలో మొత్తం ఇదిగా ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే వాట్సాప్ లో చూపించారో నేను హాయ్ పెట్టగానే రెస్పాన్స్ వచ్చింది అని, అవన్నీ చాట్ బాట్స్ AI ద్వారా రెస్పాన్స్ వస్తుందండి, ప్రతి వాళ్ళకి వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటంటే ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే నిజంగా మీవి ఎన్ని ధాన్యాలు ఉన్నాయి వాటిని నిజంగా ఆయా ప్రదేశాల దగ్గరికి తీసుకువెళ్ళడానికి అయ్యే రవాణా ఖర్చు ఎంత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో దళారులు ఎవరు లేకుండా డైరెక్ట్ ప్రభుత్వ అధికారులు వాటిని కొంటున్నారా కొనట్లేదా, వాటికి ఇచ్చిన డబ్బు ఇమీడియట్ గా అకౌంట్ లోకి వస్తున్నాయా, ఎన్నాళ్ళకి అకౌంట్ లోకి వస్తున్నాయి, అవసరం ఉన్న టైంకి డబ్బులు చేతికి వస్తేనే ఏ రైతుకైనా ఎవరికైనా ఉపయోగం ఉంటుంది. కానీ ఇటువంటి వ్యవస్థని పారదర్శకంగా మార్చాలి, వాటిలో ఉన్న లోపాలని సరిచేయాలి, రైతుని రాజు చేయొద్దు. మళ్ళీ నేను కోరుకుంటున్నాను, రైతును అన్నదాతగా మాత్రమే ఉంచండి. ఎవరికైనా సరే నేను చేసుకునే విన్నపం ఇదే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు, మోసిన అహ్మద్ గారు, పాదయాత్ర వెంకటేశ్వర గారు, అలాగే శంకర్ కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే